ఓకే. సో, టైప్స్ ఆఫ్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్. ఎస్ఏపిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటని చూద్దాం. ఫస్ట్ మనకి గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మనం యాక్టివ్ మెథడాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇన్ ఎస్ఏపి ఆల్సో నోన్ యాజ్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని మనం ఎస్ఏపిలో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని కూడా చెప్తాం. ఓకే. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? మన ఒక కంపెనీకి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్ని కాన్ఫిగరేషన్స్ ఎస్ఏపిలో చేసిస్తాము. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు మన ఎస్ఏపి అనేది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు. ఓకే. ఇట్ ఇన్వాల్వ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ విత్ ఏ కంప్లీట్ న్యూ సిస్టమ్ ల్యాండ్స్కేప్. అంటే ఇంతకుముందు వాళ్ళు వేరే అదర్ ఈఆర్పి యూజ్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ టైం వాళ్ళకి మన ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్స్ అంతా చేసిస్తున్నాం. దట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్. ఓకే. సో ఇక్కడ మనకి ఏమన్నా అప్రోచెస్ ఏమున్నాయంటే చూద్దాం. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ లో థరో ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. ఓకే. యాక్టివ్ మెథడాలజీ చెప్పినప్పుడు స్టెప్ బై స్టెప్స్ మనం డిస్కస్ చేసాం. థరో ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఎట్లా ప్లానింగ్ ఉండాలి కదా వాళ్ళకి. ఒక ప్లానింగ్, ఒక టీం వేసుకుని ఇంతమంది కావాలి, ఓకే, మనం ఇన్ని డేస్ లో కంప్లీట్ చేయాలి, ఈ టాస్క్ మనం చేయాలి అని చెప్పేసి మొత్తం అంతా ఒక ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఉంది కదా. సో దట్ ఈస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. అండ్ కేర్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్. అంటే ఒక్కొక్క ఫేజ్ ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఇంకోటి ఏంటి? అండ్ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ డేటా మైగ్రేషన్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. యా, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, వాళ్ళు ఇప్పుడు అదర్ ఈఆర్పీస్ యూస్ చేస్తున్నారు, లైక్ టాలీ కానీ, ఎక్సెల్ కానీ, ఒరాకిల్, వేరే ఏదైనా ఈఆర్పీ యూస్ చేస్తుంటే కనుక దాని నుంచి మరి మనం డేటా అనేది మూవ్ చేసుకోవాలి కదా, మైగ్రేట్ చేసుకోవాలి కదా. సో డేటా మైగ్రేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ మన డేటా మైగ్రేషన్ వచ్చేపాటికి మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాము? LSNW అండ్ LTMC యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇవి ఎట్లా, ఈ ప్రాసెస్ అంతా మనం ఎక్కడ చూస్తాము? ఈసీసీలో అయితే కనుక దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ అంటాం. ఈ ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ని మనం ఈసీసీలో అయితే ఎస్ఆప్ మెథడాలజీ అని చెప్తాం. అదే S/4HANAలో అయితే యాక్టివేట్ మెథడాలజీ అని చెప్తాం. ఓకే. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఉంటాయంటే, క్లీన్ స్టార్ట్ అంటే ఏంటి? నో ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సెటప్. వాళ్ళ దాంట్లో ఇంతకుముందు ఎస్ఏపి సెటప్ అనేది లేదు. నో ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సెటప్. ఎవ్రీథింగ్ ఈజ్ బిల్ట్ ఎఫ్రెష్ ఇంక్లూడింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, మాస్టర్ డేటా అండ్ బిజినెస్ ప్రాసెస్. వాళ్ళ దాంట్లో ఇంతకుముందు ఎస్ఏపి లేదు కాబట్టి మనము అంతా ఫ్రెష్ గా బిల్డ్ చేసేస్తున్నాం. వాళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మాస్టర్ డేటా అండ్ బిజినెస్ ప్రాసెస్ అంతా మనం ఫ్రెష్ గా వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తున్నాం. డేటా మైగ్రేషన్. Legacy system data must be extracted, cleansed, transformed and loaded into SAP. ఓకే. లెగసీ సిస్టమ్ డేటా. లెగసీ సిస్టమ్ అంటే తెలుసు కదా, వేరే అదర్ ఈఆర్పి నుంచి ఎస్ఏపికి. లెగసీ సిస్టమ్ డేటా మస్ట్ బి ఎక్స్ట్రాక్టెడ్, క్లెన్స్డ్. అంటే ఆ డేటా మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఏమన్నా ఎర్రర్స్, డూప్లికేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ వాటిని క్లీన్ చేసి, క్లెన్స్ చేసి, ట్రాన్స్ఫార్మ్డ్ మనం ఎస్ఏపిలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అండ్ ప్యారలల్ రన్ to ensure data accuracy and process validation. Both legacy and SAP system may be run simultaneously for a short time. ఓకే. మనం ఇప్పుడు డేటా కూడా మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అది కరెక్ట్గా వాళ్ళ బిజినెస్ నీడ్స్కి తగ్గట్టుగా డేటా అంతా మనం ఇందులోకి ప్రాసెస్ అంతా జరిగిపోయిందా లేదా అనేది ఒకసారి చేసుకోవడానికి ఏం చేస్తా అంటే ప్యారలల్ గా కొన్ని డేస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పాత ఈఆర్పి ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో దాన్ని అండ్ ఎస్ఏపిని కూడా సైమల్టేనియస్ గా రన్ చేసి చూసుకుంటాం అనమాట. టు ఎన్ష్యూర్ డేటా యాక్యురసీ అండ్ ప్రాసెస్ వ్యాలిడేషన్, బోత్ లెగసీ అండ్ ఎస్ఏపి సిస్టమ్స్ మే బి రన్ సైమల్టేనియస్లీ ఫర్ ఏ షార్ట్ పీరియడ్. ఓకే. కొంత టైం, షార్ట్ డ్యూరేషన్ కి రెండు కూడా రన్ చేసి చూసుకుంటాం. ట్రైనింగ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్. ఓకే. ఎందుకు ట్రైనింగ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు? సిన్స్ యూజర్స్ ఆర్ అన్ఫెమిలియర్ విత్ ద సిస్టమ్. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు వేరే సిస్టమ్ యూజ్ చేసి ఉన్నారు. నౌ దే ఇన్స్టాల్డ్ ఎస్ఏపి. సో ఎస్ఏపి అనేది వాళ్ళకి అన్ఫెమిలియర్ కాబట్టి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇంటెన్సివ్ ట్రైనింగ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ ఆర్ క్రిటికల్ ఫర్ యూజర్ అడాప్టేషన్ అండ్ ప్రాసెస్ అలైన్మెంట్. సో వాళ్ళకి ఇప్పుడు ఈ సిస్టమ్ కి వాళ్ళు అన్ఫెమిలియర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ అండ్ వాళ్ళకి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా వాళ్ళు అడాప్ట్ చేసేంత వరకు వాళ్ళకి మనం ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం.
సో బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎట్లా ఉంటుందంటే 6 months to 24 months ఉంటుంది. The typical time frame for greenfield SAP implementation is 6 to 24 months. 6 months నుంచి 24 months ఉంటుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎంత పెద్దది చిన్నది అని ఆర్గనైజేషన్ సైజ్ని బట్టి ఆ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బేసికలీ 6 to 24 months ఉంటుంది. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఇంప్లిమెంటెడ్, ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని బట్టి, అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని బట్టి కూడా ఈ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అండ్ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ రీసోర్సెస్, అంటే ఉన్న అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ని బేస్ చేసుకుని మనం ఎంత టైంలో ఇది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో బేసికలీ ఎన్ని మంత్స్ డ్యూరేషన్ అనేది 6 to 24 months ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ 6 to 24 months. ఓకే, దాని డ్యూరేషన్ టైం 6 to 24 months. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అర్థమైందా? యా, ఓకే, వెరీ గుడ్. సో తర్వాత మనకున్న సెకండ్ ఏంటి, సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్, ఏఎంఎస్ అంటాం షార్ట్లో, అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఐపి, మనం ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేసేసాం కదా. సో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేసేసిన తర్వాత దాని నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి సపోర్ట్ ఫేజ్. ఓకే, దీన్నే ఇంకా మనం అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ అంటాం. ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా? యా, ఓకే. This phase ensures the smooth operations of the SAP system and assist users with their day-to-day business transactions. ఓకే, ఇక్కడ మనం ఈ సపోర్ట్ ఫేజ్లో ఏం చేస్తాం, ఇంప్లిమెంటేషన్ జరిగిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆపరేషన్స్ అన్ని స్మూత్ అవుతున్నాయా లేదా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా వాళ్ళ డే టు డే బిజినెస్లో అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం అనమాట. మనం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఎట్లా, కీ ఆబ్జెక్టివిటీస్ ఆఫ్ ఏ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఎలా, రిజాల్వింగ్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ ఇష్యూస్. ఓకే, వాళ్ళకి ఏదైనా కానీ టెక్నికల్ కానీ ఫంక్షనల్ ఇష్యూస్ ఏమైనా వస్తే, ఓకే, లైక్ టికెట్స్ అంటాం కదా, టికెట్స్ రైజ్ చేస్తారనమాట, రైజ్డ్ బై ఎండ్ యూజర్స్. ఇన్సిడెంట్స్ ఆర్ టికెట్స్ రైజ్డ్ బై ఎండ్ యూజర్స్. ఇఫ్ దే ఫేస్ ఎనీ ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ దెన్ దే రైజ్ ఇన్సిడెంట్స్ ఆర్ టికెట్స్. సో మనకి అప్పుడు మనం వాటిని రిజాల్వ్ చేస్తాం. ప్రొవైడింగ్ అసిస్టెన్స్ డ్యూరింగ్ క్రిటికల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ క్లోజింగ్. ఓకే, వాళ్ళు మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ క్లోజింగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కొంచెం టఫ్ అనిపించినప్పుడు క్రిటికల్ యాక్టివిటీస్ అప్పుడు మనం ఏం చేస్తాం, అసిస్ట్ చేస్తాం అనమాట. ప్రొవైడింగ్ అసిస్టెన్స్ డ్యూరింగ్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ క్లోజింగ్స్. ఓకే, అండ్ ఎన్ష్యూరింగ్ సిస్టమ్ స్టెబిలిటీ, కంప్లైంట్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ బిజినెస్ ప్రాసెసెస్. ఎన్ష్యూరింగ్ సిస్టమ్ స్టెబిలిటీ అంటే మనం ఇంప్లిమెంట్ చేసింది ఇప్పటి వరకు వాళ్ళు వర్క్ చేసుకుంటుంది అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఇస్ గోస్, ఆ బిజినెస్ ప్రాసెస్ అంతా స్మూత్ అవుతుందా లేదా అనేది కూడా మనం అసిస్ట్ చేస్తాం ఈ సపోర్ట్ ఫేజ్లో. సో ఇక్కడ ఇంకా సపోర్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి మనకి, టైప్స్ ఆఫ్ సపోర్ట్ లెవెల్స్, డిఫరెంట్ లెవెల్స్. అవి ఏంటంటే సపోర్ట్ ఈస్ టిపికల్లీ డివైడ్ ఇంటూ 3 types. సపోర్ట్ అనేది మనకి ఇక్కడ 3 levelsలో ఉంది. ఏంటది సపోర్ట్ 1 అనేది, బేసిక్ టు యూజర్ లెవెల్ సపోర్ట్, బేసిక్ ఆర్ యూజర్ లెవెల్ సపోర్ట్ మనకి లెవెల్ 1 అనేది. సో ఇక్కడ ఏం చేస్తారు, యాక్ట్ యాజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎండ్ యూజర్స్. ఓకే, హ్యాండిల్ రొటీన్, రెపిటేటివ్ అండ్ నౌన్ ఇష్యూ. అంటే ఎట్లా, మనకి లాగిన్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, పాస్వర్డ్ రీసెట్స్, అట్లా నావిగేషన్ హెల్ప్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇవన్నీ ఎక్కడ చూస్తారు, లెవెల్ 1లో. ఓకే, ప్రొవైడ్స్ క్విక్ రిజల్యూషన్స్, ఇవన్నీ ఎక్కడ చూస్తారు, మనకి లెవెల్ 1లో చూస్తారు. సో లెవెల్ 1లో ఏం చేస్తాము, లాగిన్ ఎర్రర్స్, పాస్వర్డ్ రీసెట్స్, నావిగేషన్ హెల్ప్, ఇవన్నీ లెవెల్ 1లో జరుగుతాయి. ఓకే, సో లెవెల్ 2లో ఏం జరుగుతాయి, ఫంక్షనల్ సపోర్ట్, డీల్స్ విత్ ఇష్యూస్ ఎస్కలేటెడ్ బై L1. అంటే L1లో వాళ్ళు ఏవైతే ఇష్యూస్ రైజ్ చేశారో అవన్నీ లెవెల్ 2లో వాళ్ళు డీల్స్ చేస్తారు. రిక్వైర్స్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్ఐపి మాడ్యూల్స్ అండ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, వీటిని డీల్ చేయాలంటే కొంచెం ఎస్ఐపి మీద మంచి అండర్స్టాండింగ్ ఉండాలి కదా, వేర్ ద ఇష్యూ, ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఎందుకు వాళ్ళకి లాగిన్ అవ్వట్లేదు అని. కాన్ఫిగరేషన్ కరెక్షన్స్,
Okay, configurations corrections, data inconsistencies, functional errors in transactions, provides training and documentation support as needed. ఇవన్నీ లెవెల్ 2లో చేస్తారు. ఓకే, లెవెల్ 1లో వచ్చేసి బేసిక్ అండ్ యూజర్ లెవెల్ సపోర్ట్, లెవెల్ 2లో వచ్చి ఫంక్షనల్ సపోర్ట్, అండ్ లెవెల్ 3లో వచ్చి టెక్నికల్ ఆర్ డెవలప్మెంట్ సపోర్ట్. అంటే ఇక్కడ ఇన్వాల్వ్స్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్ క్రిటికల్ ఇష్యూస్ దట్ లెవెల్ 2 కెనాట్ రిజాల్వ్. లెవెల్ 2లో రిజాల్వ్ చేయలేకపోయిన ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటిని లెవెల్ 3లో రిజాల్వ్ చేస్తారు, హ్యాండిల్డ్ బై ఎస్ఏపి ఎక్స్పర్ట్స్ ఆర్ డెవలప్మెంట్ టీమ్. ఓకే, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎస్ఏపి ఎక్స్పర్ట్స్ ఇక్కడ లెవెల్ 3లో వర్క్ చేస్తారు. లెవెల్ 2లో రిజాల్వ్ చేయలేని ఇష్యూస్ని లెవెల్ 3లో వీళ్ళు వర్క్ చేస్తారు. ఎట్లా కోడ్ డీబగ్గింగ్, ఎన్హాన్స్మెంట్స్, అప్లయింగ్ ఓఎస్ఎస్ నోట్స్ ఆర్ సిస్టమ్ ప్యాచెస్. ఇక్కడ మీరు అన్నట్టుగా అబాప్స్ బేసిస్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు. ఓకే, లెవెల్ 1 లెవెల్ 2లో రిజాల్వ్ చేయలేని ఇష్యూస్ లెవెల్ 3లో వీళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఓన్లీ ఎల్టీ ఈజ్ ఆథరైజ్డ్ టు మేక్ కోడ్ లెవెల్ ఆర్ సిస్టమ్ లెవెల్ చేంజెస్. ఏదైనా కోడ్ లెవెల్ సిస్టమ్ లెవెల్ చేంజెస్ వచ్చేస్తే వాటిని కన్సల్టెంట్స్ రిజాల్వ్ చేయలేరు. అప్పుడు అబాప్ టీమ్ వాళ్ళు రావాలి, బేసిస్ టీమ్ వాళ్ళు, అబాప్ టీమ్ వాళ్ళు రిజాల్వ్ చేస్తారు ఈ ఇష్యూస్ని. ఎందుకంటే టెక్నికల్ కాబట్టి, కోడింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? యా, సో బేసికలీ లెవెల్ 1లో ఏముంటుంది, లెవెల్ 1లో బేసిక్ ఆర్ మామూలు యూజర్ లెవెల్ సపోర్ట్. ఓకే, లెవెల్ 2లో ఫంక్షనల్ సపోర్ట్. లెవెల్ 3లో వచ్చేపాటికి ఏమవుతుంది, అక్కడ లెవెల్ 2లో రిజాల్వ్ చేయలేని ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి లెవెల్ 3లో రిజాల్వ్ చేస్తారు. ఓకే, క్రిటికల్ ఇష్యూస్ అనమాట. వాటిని రిజాల్వ్ చేయడానికి ఎస్ఏపి ఎక్స్పర్ట్స్, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు కావాలి. ఓకే, క్లియర్ అయిందా? డౌట్ ఏమైనా డౌట్ ఉందా? అదే మీరు ఇందాక అడిగారు కదా అబాప్ వాళ్ళు, టెక్నికల్ వాళ్ళు అని చెప్పేసి, అదంతా కానీ లాగిన్ ఇష్యూ అనేది అంత పెద్ద క్రిటికల్ ఇష్యూ కాదు కదా, అంత కోడింగ్ ఇన్వాల్వ్ అయిపోయి ఇదైంది కాదు. మేబీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు, లేదా రాంగ్ ఎంట్రీ చేసి ఉండొచ్చు కదా. సో యా, దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. దట్ ఈస్ డే టు డే జరిగే యాక్షన్సే కాబట్టి దట్ ఈస్ లెవెల్ 1లో క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు మీకు కొన్ని సర్వర్స్లో ఏమవుతుందంటే మీరు యూనో ఐఎఫ్ఆర్ఎస్ అండ్ యుఎస్ గ్యాప్ చేస్తున్నప్పుడు, లేదా లీడింగ్ లెజర్ నాన్ లీడింగ్ లెజర్ మీరు క్రియేట్ చేసేటప్పుడు మీకు అక్కడ అబాప్ ఇష్యూ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెమో సర్వర్లో మీకు అక్కడ అబాప్ ఇష్యూ వస్తుంది. దాన్ని ఫంక్షనల్ కన్సల్టెంట్ రిజాల్వ్ చేయలేరు. దానికి అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు అబాప్స్ కావాలి. సో అదేంటంటే లెవెల్ 3లో వస్తుంది అది. ఓకేనా? యా, అందుకనే ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, వాటి ఇంటెన్సిటీ ఏంటని అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాళ్ళు రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, ఇదేంటంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ ఇన్ ఎస్ఏపి రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ టు అడిషనల్ లొకేషన్స్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. నౌ ఏం చేస్తున్నారు, దే వాంట్ టు ఎక్స్పాండింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ టు అడిషనల్ లొకేషన్స్, బిజినెస్ యూనిట్స్ ఆర్ రీజియన్స్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్. సేమ్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు వేరే లొకేషన్స్లో వేరే బిజినెస్ యూనిట్స్ ఉన్నా, ఓకే, వేరే లొకేషన్స్లో వాళ్ళకి వేరే కంపెనీ కోడ్స్ అట్లా ఉన్నా కానీ వాటికి కూడా ఎస్ఏపి ఇన్స్టాల్ చేయాలనుకుంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఎక్స్పాన్షన్ అంటారు. ఎక్స్పాన్షన్, ఆల్రెడీ వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు, బట్ నౌ దే వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్. ఓకే, దీన్ని మనం రోల్అవుట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. This type of project leverages the core configurations from the initial implementation, also known as the global template, and adapts it to the needs of new sites. అంటే ఏంటి, ఫస్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాళ్ళకి ఎస్ఏపి ఉంది. ఓకే, ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు దాన్ని, ఎక్స్పాండింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ టు అడిషనల్ లొకేషన్స్, బిజినెస్ యూనిట్స్ ఆర్ రీజన్స్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్. సేమ్ ఆర్గనైజేషన్లోనే వాళ్ళు ఉన్న ఎస్ఏపిని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ రోల్అవుట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రోల్అవుట్ ప్రాజెక్ట్కి extension of existing SAP system, no fresh implementation, the base system is already live and stable.
అంటే ఏంటి, నో ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఫాలో ఏ స్టాండర్డ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ఓకే, కొన్ని స్టాండర్డ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఉన్నాయంట, అవి ఇంక్లూడ్ చేస్తారు. ఏంటది? ప్లానింగ్, ఫిట్ గ్యాప్ అనాలిసిస్. అంటే ఇప్పుడు కొత్త ఆర్గనైజేషన్లో వేరే చోట ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఏం కావాలి, వాట్ ఆర్ ద చేంజెస్ దే వాంట్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ రన్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని, అంటే ఇప్పుడు కొత్త ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కొత్త యూనిట్ పెట్టుకున్నారు, బిజినెస్ యూనిట్. సో దానికి ప్రొడక్ట్ యూనిట్ కొత్తది ఉంది వాళ్ళకి, దాని మీద వాళ్ళు కాన్ఫిగరేషన్స్ అడుగుతున్నారు. సో అవి ఎట్లా? కాన్ఫిగరేషన్స్ బేస్డ్ ఆన్ గ్లోబల్ టెంప్లెట్. టెస్టింగ్. ఓకే, ఇక్కడ కూడా మనం మళ్ళీ ఏం చేస్తాం? టెస్టింగ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్ఏపి ఉన్నా కానీ మనం కొత్తగా మళ్ళీ ఉన్నదాన్ని వాళ్ళ దాంట్లో ఉన్నదాన్ని మనం ఎక్స్టెండ్ చేసాం కదా. సో అక్కడ ఏం చేస్తాం? మనం టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్, యూజర్ టెస్టింగ్, సో ఫైనల్ గా డిప్లాయ్మెంట్. ఇది రోల్ అవుట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ రోల్ అవుట్ ప్రాజెక్ట్ లో డేటా మైగ్రేషన్ ఎట్లా చేస్తారు? మాస్టర్ అండ్ ట్రాన్సాక్షనల్ డేటా ఫ్రమ్ లెగసీ సిస్టమ్స్ ఎట్ న్యూ లొకేషన్స్ మే నీడ్ టు బి మైగ్రేటెడ్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, వాళ్ళు అది సేమ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కదా, సేమ్ ఆర్గనైజేషన్ లో కదా, అక్కడ వాళ్ళు యూజ్ చేసే మాస్టర్ అండ్ ట్రాన్సాక్షనల్ డేటా ఫ్రమ్ లెగసీ సిస్టమ్స్, ఓకే, ఎట్ న్యూ లొకేషన్స్ మే నీడ్ టు బి మైగ్రేటెడ్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. వాళ్ళు అప్పటి వరకు ఆ కొత్త యూనిట్ లో వేరైతే యూజ్ చేస్తున్నారో, వేరే ఒక లెగసీ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు కదా, దాని నుంచి డేటాని ఇప్పుడు ఎస్ఏపికి మైగ్రేట్ చేస్తారు. ఓకే, ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ కి మైగ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్. Ensure smooth integration between existing SAP and local legacy systems. Okay, system integration ఎట్లా ఉంటుంది? Ensure smooth integration between existing SAP and local systems. If any at new sites, అంటే ఇప్పుడు వాళ్ళు కొత్త న్యూ సైట్స్ లో పెట్టుకున్న న్యూ లొకేషన్స్ లో, సో దానికి తగ్గట్టుగా అక్కడ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ అనేవి చేసుకుంటారు. ఎట్లా? లోకలైజేషన్ అండ్ వర్సెస్ స్టాండర్డైజేషన్. ఇప్పుడు స్టాండర్డైజేషన్ అంటే ఏంటంటే కామన్ ప్రాసెస్, లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రిపోర్టింగ్ ఫార్మాట్స్, ఇట్లాంటివన్నీ కామన్ ప్రాసెస్. ఇవి ఏం చేస్తాం? ఆర్ రీయూజ్డ్ ఫ్రమ్ ద గ్లోబల్ టెంప్లెట్. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని నుంచే మనం గ్లోబల్ టెంప్లెట్స్ అనేవి రీయూజ్ చేసుకుంటాం, ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి. లోకలైజేషన్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ లీగల్ కంప్లైంట్స్. ఎగ్జాంపుల్ ఎట్లా? ట్యాక్సెస్, స్టాట్యూటరీ రిపోర్టింగ్. ఇఫ్ వాళ్ళ బిజినెస్ యూనిట్ కానీ వాళ్ళ కొత్త బ్రాంచ్ వేరే ఎక్కడైనా పెట్టుకుంటున్నారు అన్నప్పుడు అక్కడున్న లోకల్కి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. సో లీగల్ కంప్లైంట్స్. లోకల్ లాంగ్వేజ్ ఆర్ కరెన్సీ. ఎస్, మనం దానికి తగ్గట్టుగానే లాంగ్వేజ్ ని కూడా సెట్ చేసుకోవాలి కదా, లాంగ్వేజ్ అండ్ కరెన్సీ సెట్ చేసుకోవాలి కదా. అండ్ కంట్రీ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఓకే, if you don't mind, Sharath, I need to take this call. Yeah. Okay. Yeah. సో ఎట్లాంటి సినారియోస్లో రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ చేస్తారు? టిపికల్ సినారియోస్ ఆఫ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే, ఏ మల్టీనేషనల్ కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ టు ఇట్స్ రీజనల్ బ్రాంచెస్. ఓకే, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉంది, అది ఎస్ఏపిని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంది ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ టు ఇట్స్ రీజనల్ బ్రాంచెస్. తన హెడ్ క్వార్టర్స్ లో యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ రీజనల్ బ్రాంచెస్ కూడా ఎస్ఏపినే యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దే ఆర్ ఎక్స్పాండింగ్. అండ్ ఏ రిటైల్ చైన్ ఎక్స్టెండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ టు ఇండివిజువల్ స్టోర్స్. ఒక రిటైల్ చైన్ ఉంది, ఓకే, సో వాళ్ళ హెడ్ ఆఫీస్ లో ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే ఎస్ఏపిని వాళ్ళ ఇండివిజువల్ స్టోర్స్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దే ఆర్ ఎక్స్టెండింగ్. Adding new business units like a newly required company to the existing SAP landscape. ఓకే, వాళ్ళకున్న బిజినెస్ లోనే కొత్త బిజినెస్ యూనిట్ యాడ్ చేద్దాం అనుకుంటున్న టైంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఉన్న ఎస్ఏపిని వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు అనమాట. ఇవన్నీ ఎట్లా? రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో దీస్ ఆర్ ద సినారియోస్ వెన్ దే యూస్ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్. ఓకే, యా. సో అర్థమైందా రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటని? ఏం లేదు, ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఎస్ఏపి యూజ్ చేస్తుంది, ఓకే, బట్ దే వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్. వాళ్ళు ఉన్న ఇప్పుడు హెడ్ ఆఫీస్ లో యూజ్ చేస్తున్నారు అంటే హెడ్ ఆఫీస్ కాకుండా వాళ్ళ రీజనల్ బ్రాంచెస్ కి, లేదు వాళ్ళకి ఇంకా అదర్ బిజినెసెస్ యూనిట్స్ ఉంటే ఆ బిజినెస్ యూనిట్స్ కి, అట్లాగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్ఏపిని వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు.
సో దానికోసం వాళ్ళు తీసుకునే ప్లాన్స్ స్టెప్స్ ఏంటనేవి మనం చూసాం. ఓకే. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా వాళ్ళ కంపెనీస్లో లైక్ ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అట్లాగా మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ టు రీజనల్ బ్రాంచెస్. హెడ్ క్వార్టర్స్ లో యూజ్ చేస్తుంది, ఇప్పుడు అది రీజనల్ బ్రాంచెస్ కూడా ఎస్ఏపినే యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి టైంలో యూజ్ చేస్తారు, దాన్ని రోల్ అవుట్ అంటాం. రోల్ అవుట్. ఓకే. ఆల్రెడీ పైన ఉన్నారు, వాడుతున్నారు, వాళ్ళ కింద సబ్ బ్రాంచెస్ కి వాళ్ళు కూడా దీన్ని పంపిద్దాం అనుకుంటున్నారు. రోల్ అవుట్ అనమాట. నెక్స్ట్ ఉన్నది మనకి ఏంటి, కన్వర్షన్ ప్రాజెక్ట్. ఓకే. కన్వర్షన్ ప్రాజెక్ట్ ని మనం అప్గ్రేడ్ ప్రాజెక్ట్, సిస్టమ్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. సో a conversion project in SAP refers to the migration from an older SAP version to the newer one. ఓకే. సో కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మన రోల్ అవుట్ లో ఏమనుకున్నాం, వాళ్ళకి ఆల్రెడీ ఎస్ఏపి ఉంది, కాకపోతే ఆ ఎస్ఏపి వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళ బ్రాంచెస్ కూడా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, అది రోల్ అవుట్. ఇప్పుడు ఈ కన్వర్షన్ లో ఏముంది, కన్వర్షన్ అంటే వీళ్ళు ఎస్ఏపి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఓకే. ఎస్ఏపి యూజ్ చేస్తా మైగ్రేషన్ ఫ్రమ్ ఎన్ ఓల్డర్ ఎస్ఏపి వర్షన్ టు న్యూ ఇయర్ వన్, అంటే పాత ఎస్ఏపి వర్షన్ నుంచి కొత్త వర్షన్ కి రావాలనుకుంటున్నారు. సో అది ఎట్లా, మోస్ట్ కామన్లీ ఫ్రమ్ ఎస్ఏపి ఈసీసీ. ఓకే. ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ ఉంది కదా, ఈసీసీ నుంచి ఎస్ఫర్ హానాకి వద్దాం అనుకుంటున్నారు అనమాట. అంటే ఎస్ఫర్ హానా నెక్స్ట్ జనరేషన్ కదా ఈసీసీకి. సో నెక్స్ట్ జనరేషన్ మూవ్ అవ్వాలనుకుంటే దాన్ని ఏమంటారు, కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే. సో కన్వర్షన్ అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు, బట్ వాళ్ళ అప్డేట్ అవ్వాలనుకుంటున్నారు న్యూ ఇయర్ వర్షన్ కి. ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ కి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు అనమాట. ఓకే. జస్ట్ లైక్ మన స్మార్ట్ ఫోన్స్ పాత వర్షన్ నుంచి కొత్త వర్షన్, మార్కెట్ లో కొత్త మొబైల్ ఫోన్ వచ్చిందంటే దీని నుంచి దానికి మైగ్రేట్ అయిపోతాం కదా, అలా అనమాట. Unlike a greenfield implementation, which is done from scratch, a conversion project retains existing business process, configurations, and historical data, upgrading them to the new platform. Okay, greenfield implementation లో చేయనట్టుగా మనం మొత్తం స్క్రాచ్ నుంచి చేయాల్సిన పని లేకుండా ఇక్కడ మనం ఏం చేస్తాం అనమాట, కన్వర్షన్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ రిటైన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనం చేసిన కాన్ఫిగరేషన్స్, డేటా ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్గ్రేడ్ చేస్తాం అనమాట. అప్గ్రేడ్ దెమ్ టు ద న్యూ ప్లాట్ఫామ్. న్యూ ఇయర్ వర్షన్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నామో, ఇంప్లిమెంట్ చేస్తున్నామో దానిలోకి దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. ఓకే. కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్పుకోవచ్చు, మోడర్నైజ్ ద ఎస్ఏపి ఎన్విరాన్మెంట్ బై మూవింగ్ టు ద లేటెస్ట్ ఎస్ఏపి ఎస్ఫర్హానా వర్షన్. ఓకే. ఈసీసీ నుంచి వాళ్ళు ఎస్ఫర్హానాకి వస్తున్నారంటే దే ఆర్ మోడర్నైజింగ్ ద ఎస్ఏపి ఎన్విరాన్మెంట్. రిటైన్ ఎగ్జిస్టింగ్ డేటా అండ్ కాన్ఫిగరేషన్స్. ఓకే. వేరెవర్ పాసిబుల్ టు మినిమైజ్ డిస్ట్రక్షన్. ఓకే. రిటైన్ ఎగ్జిస్టింగ్ డేటా అండ్ కాన్ఫిగరేషన్స్ అంటే ప్రతిదీ ఇప్పుడు మన గ్రీన్ ఫీల్డ్ లో చేసినట్టుగా ప్రతిదీ మనం బిగినింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నదాన్ని ఇంకా దాన్ని బెటర్ గా యూజ్ చేస్తారన్నమాట. టు పాసిబుల్ మినిమైజ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ ఎనేబుల్ యాక్సెస్ టు న్యూ ఫీచర్స్. ఓకే. ఇన్నోవేషన్స్ అండ్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ విత్ హనా టెక్నాలజీ. అంతే కదా, ఇప్పుడు మనం ఒక ఓల్డ్ వర్షన్ మొబైల్ నుంచి మనం ఒక న్యూ వర్షన్ మొబైల్ కి మనం ట్రాన్స్ఫర్ అయితే ఏం జరుగుతుంది, మనకి పాత ఫోన్ లో ఉన్న ఫీచర్స్ కన్నా మనకు కొత్త ఫోన్ లో ఇంకొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కదా. సేమ్ వే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఓల్డ్ వర్షన్ నుంచి న్యూయర్ వర్షన్ కి వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారంటే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ న్యూ ఇన్నోవేషన్స్. ఓకే. పెర్ఫార్మెన్స్, సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, అండ్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ విత్ హనా టెక్నాలజీ. Okay, these are the key objectives why they use this migration. Okay, I mean why they choose this conversion project. Next, core activities ఏముంటాయి దీంట్లో అంటే సిస్టమ్ అసెస్మెంట్ ఆర్ రెడీనెస్ చెక్. అంటే ఏంటి, ఎవాల్యుయేట్ ఎగ్జిస్టింగ్ ఈసీసీ సిస్టమ్ ఫర్ కస్టమైజేషన్స్, డేటా వాల్యూమ్ అండ్ కంపాటబిలిటీ. ఓకే. దీన్ని ఎట్లా ఉంది, ఇది రెడీ మనకి వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉందా లేదా అని దీని రెడీనెస్ ని చెక్ చేసుకుంటారు. యూజ్ ఎస్ఏపి టూల్స్ లైక్ రెడీనెస్ చెక్ ఆర్ సింప్లిఫికేషన్ ఐటమ్ లిస్ట్. డేటాను మైగ్రేట్ చేసేస్తాం కదా. అప్గ్రేడ్ అప్లికేషన్ లేయర్ టు ఎస్ఫర్హానా. సో ఇప్పుడు అప్లికేషన్ లేయర్ ని కూడా ఎస్ఫర్హానాకి అప్గ్రేడ్ చేస్తారు. సో బేసికల్ గా ఏంటంటే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న డేటాని, ఓకే,
ఇప్పుడు ఏదైతే ఈసీసీ యూజ్ చేస్తున్నారో ఆ ఈసీసీ నుంచి వాళ్ళు ఎస్ఫర్ హానాకి మైగ్రేట్ అయిపోతున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ వర్షన్ నుంచి కొత్త వర్షన్కి అప్గ్రేడ్ అవుతున్నారు. సో అప్గ్రేడ్ అయ్యేటప్పుడు అగైన్ కావాల్సిన డేటాను మైగ్రేట్ చేసుకుంటారు అండ్ అగైన్ టెస్టింగ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మైగ్రేట్ చేసిన తర్వాత అంతా కరెక్ట్ గా ఉందా లేదా, రిగరస్ టెస్టింగ్ ఈజ్ మ్యాండేటరీ టు ఎన్ష్యూర్ ఫంక్షనాలిటీ ఈజ్ ఇంటాక్ట్ అండ్ ఇంప్రూవ్డ్. అంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వర్షన్ ఎందుకు తీసుకుంటాం మనము? ఇంప్రూవ్మెంట్ కోసం కదా. ఇంప్రూవ్మెంట్ కోసం, ఎజైల్ వర్క్ స్పీడ్ మనకి వర్క్ లో స్పీడ్ పెరగడం కోసం అండ్ సమ్ న్యూ ఇన్నోవేషన్స్ కోసం మనం అప్గ్రేడ్ అవుతాం కదా. సో అప్గ్రేడ్ అయినప్పుడు ఆ ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి టెస్టింగ్ చేసుకుంటారు. అండ్ తర్వాత ట్రైనింగ్, యూజర్స్ IT staff must be trained on new user interface like Fury, Process and Reports. ఓకే, ఇప్పుడు ఈసీసీలో మనకి ఫ్యూరీ యాప్స్ అనేది లేదు. ఇప్పుడు మనకి ఎస్ఫర్ హానాలో ఫ్యూరీ యాప్స్ ఉంది. సో ఇప్పుడు ఆ ఫ్యూరీ యాప్స్ గురించి మనకి ఇప్పుడు అక్కడ ఎవరైతే ఐటీ స్టాఫ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ కావాలి కదా. సో ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, టెస్టింగ్, ట్రైనింగ్, తర్వాత ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఏంటి, పోస్ట్ గో లైవ్ సపోర్ట్, అంటే ఇనిషియల్ హైపర్ కేర్ ఫేజ్ టు మానిటర్ సిస్టమ్ బిహేవియర్, ఇష్యూ రిజల్యూషన్ అండ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ పోస్ట్ అప్గ్రేడ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు టెస్టింగ్ ఇప్పుడు ఎట్లయితే మనం గ్రీన్ ఫీల్డ్ లో చేసామో మొత్తం అలా స్క్రాచ్ నుంచి చేయకుండా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎస్ఏపి వర్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ ఉంటుంది కదా ఈసీసీ వర్షన్ లో. సో ఈసీసీ నుంచి ఎస్వర్ హానాకి మూవ్ అవుతున్నారు, ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ కి మూవ్ అవుతారు. న్యూ వర్షన్ కి మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కావాల్సిన డేటా మైగ్రేషన్ అండ్ టెస్టింగ్, డేటా మైగ్రేట్ చేసిన తర్వాత టెస్టింగ్, తర్వాత ట్రైనింగ్. బికాస్ కొత్త వర్షన్ ఏమవుతుంది, కొత్త కొత్త యాప్స్ ఉంటాయి, కొత్త న్యూ ఇన్నోవేషన్ ఉంటుంది కాబట్టి దానికి రిలేటెడ్ గా ట్రైనింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి, పోస్ట్ గో లైవ్ సపోర్ట్. ఓకే, మనం మొత్తం ట్రైనింగ్ కూడా ఇచ్చేసిన తర్వాత మనం మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత గో లైవ్ సపోర్ట్ అనేది తెలుసు కదా, మనం వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది. ఎందులో మనకి ఇవన్నీ చేస్తున్నాం మనం. ఇది వచ్చేసి మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్ లో. అంటే కన్వర్షన్ అంటే మనం అప్గ్రేడ్ అని కూడా చెప్పుకోవచ్చు, సిస్టమ్ కన్వర్షన్ ఆర్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. ఓకే, అప్గ్రేడ్ తర్వాత అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్, వర్షన్ అప్గ్రేడ్ విత్ ఇన్ ఎస్ఏపి ప్లాట్ఫామ్. అంటే an upgradation project in SAP involves updating an existing SAP system to a newer version or release within the same platform. ఓకే, అంటే అదే సేమ్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి న్యూ వర్షన్ కి అప్గ్రేడ్ అవుతున్నారంట. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ఎస్ఏపి ఎస్ఫర్ హానా 1809 టు ఎస్ఫర్ హానా 1909. ఓకే, వాళ్ళు ఎస్ఫర్ హానానే యూజ్ చేస్తున్నారు, కానీ ఎస్ఫర్ హానాలోనే విత్ ఇన్ దట్ ప్లాట్ఫామ్ ఇఫ్ దే ఫైండ్ ఎనీ న్యూ ఇయర్ వర్షన్, ఏదైనా కొత్త వర్షన్ రిలీజ్ అయింది అన్నప్పుడు ఆ విత్ ఇన్ దట్ సేమ్ ప్లాట్ఫామ్ నుంచే వాళ్ళు కొత్త వర్షన్ కి వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు అనమాట. అంటే కొత్త వర్షన్ యూజ్ చేస్తున్నారు, దీన్ని అప్గ్రేడేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి అప్గ్రేడ్ లో మనం ఇందాక చూసిన కన్వర్షన్ లో మనం ఏం చూసాం, వాళ్ళు ఈసీ నుంచి ఎస్వర్ హానాకి మైగ్రేట్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి, ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ లోనే అదే సిస్టమ్ లో న్యూ ఇయర్ వర్షన్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఎస్ఏపి ఎస్వర్ హానా 1809 నుంచి ఎస్వర్ హానా 109 కి మైగ్రేట్ అవుతున్నట్టు అనమాట. సో విత్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ లోనే న్యూ ఇయర్ వర్షన్ కి. This is not a platform shift, unlike moving from ECC to S/4HANA in a conversion project. కన్వర్షన్ ప్రాజెక్ట్ లో మనం ఈసీసీ నుంచి ఎస్వర్ హానాకి మూవ్ అయినట్టుగా ఇది ప్లాట్ఫామ్ షిఫ్ట్ కాదనమాట. ఎందుకంటే విత్ ఇన్ దట్ అందులోనే జస్ట్ న్యూయర్ వర్షన్, కొత్త అప్డేట్. ఓకే, బట్ రాదర్ an enhancement of the current system, new features, security improvements and performance optimizations. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం కొత్త దానికి ఈసీసీ నుంచి ఎస్వర్ హానాకి మైగ్రేట్ అవ్వకుండా ఉన్న దాంట్లోనే విత్ ఇన్ ద ప్లాట్ఫామ్ మనం అప్డేట్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఓకే, మన సిస్టమ్ ని మొబైల్ ని అప్డేట్ చేసుకుంటాం కదా, అట్లాంటి ఒక అప్డేట్ అన్నట్టు. ఎందుకంటే న్యూ ఫీచర్స్ కోసం, ఎందుకు, విత్ న్యూ ఫీచర్స్, సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్, పెర్ఫార్మెన్స్, న్యూ ఫీచర్స్ అండ్ పెర్ఫార్మెన్స్ కోసం మనం అప్పుడప్పుడు మన మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్ మనం అప్డేట్ చేస్తాం కదా. సో ఇది కూడా అట్లాంటిదే అప్డేట్. వై అప్గ్రేడ్, ఎందుకు, to benefit from new functionalities and innovations introduced by SAP. Okay, to benefit from new functionalities and innovations introduced by SAP. SAP introduce చేసిన new functionalities కానీ new innovations ఏమైనా ఉంటే వాటి వల్ల బెనిఫిట్ పొందొచ్చు కదా. దట్స్ వై అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. To ensure continued SAP support
as older version may reach end of maintenance. Okay, to ensure continued SAP support. SAP సపోర్ట్ అనేది కావాలి కదా మనకి. సో కంటిన్యూడ్ SAP సపోర్ట్ యాజ్ ఓల్డర్ వర్షన్ మే రీచ్ ఎండ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఓల్డర్ వర్షన్ మెయింటెనెన్స్ అయిపోయింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొత్త వర్షన్ తీసుకుని దాన్ని మెయింటెనెన్స్ కోసం మళ్ళీ సపోర్ట్ కోసం కంటిన్యూ చేసుకుంటారు. టు స్ట్రెంగ్థెన్ సిస్టమ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ అండ్ కంప్లైన్స్. ఓకే, ఇప్పుడు మన సిస్టమ్ ఉంది, ఇప్పుడు ఆ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ కోసం కూడా ఈ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, కన్వర్షన్ ప్రాజెక్ట్ లో మనకి ఏం జరుగుతుంది? కన్వర్షన్ ప్రాజెక్ట్ లో మనం ఏం చేస్తున్నామంటే ఈసీసీ నుంచి S/4HANA అంటే ఓల్డర్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ కి మనం మైగ్రేట్ అవుతున్నాం. దట్ ఈస్ కన్వర్షన్ ప్రాజెక్ట్ ఆర్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్. ఇది అప్గ్రేడేషన్ లో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ వాళ్ళు సేమ్ ప్లాట్ఫామ్ SAP ప్లాట్ఫామ్ లోనే ఉన్నా ఆ SAP ప్లాట్ఫామ్ లో కొత్త అప్డేట్ ఏదైనా వస్తే, SAP ఏదైనా కొత్తగా అప్డేట్ చేసి కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేసి న్యూ ఫంక్షన్స్ ఏమైనా రిలీజ్ చేస్తే అప్పుడు దీని నుంచి దానికి జస్ట్ అప్డేట్ చేసుకుంటున్నారు అన్నారు. ఓకే, అప్గ్రేడ్ అవుతున్నారు. అర్థమైందా? యా. సో కీ యాక్టివిటీస్ ఏంటి? కీ యాక్టివిటీస్ ఇన్ అన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ మెయిన్ గా మనం చేసేది ఏంటంటే ప్లానింగ్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్. ఓకే, రివ్యూ రిలీజ్ నోట్స్ అండ్ ఐడెంటిఫై న్యూ ఫీచర్స్. అసెస్ ఇంపాక్ట్ ఆన్ కస్టమ్ డెవలప్మెంట్స్, ఇంటర్ఫేస్ అండ్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? మెయిన్ గా ప్లానింగ్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. అసెస్ ఇంపాక్ట్ ఆన్ కస్టమ్ డెవలప్మెంట్స్, ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ అనేవి ఏం చేయాలి, న్యూ ఫీచర్స్ ఏం వచ్చి దానికి తగ్గట్టుగా మనం ఎక్కడ ఇంటర్ఫేస్ లో ఎక్కడ మనం కస్టమైజేషన్స్, ఎక్కడ మనం కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు అనేది చెప్పేసి వాళ్ళు అసెస్ చేసుకుంటారు. అండ్ కస్టమ్ కోడ్ అడ్జస్ట్మెంట్. కస్టమ్ కోడ్ అడ్జస్ట్మెంట్ అంటే అనలైజ్ అండ్ అడాప్ట్ G programs, reports and enhancement to ensure they work with upgrade version. ఓకే, సో వీళ్ళు అప్గ్రేడ్ అయ్యారు. ఎందుకు అప్గ్రేడ్ అయ్యారు? కొన్ని కొత్త ఫంక్షన్స్ కోసం, కొంచెం మోర్ స్పీడప్ అండ్ సెక్యూరిటీ స్టెబిలిటీ కోసం కదా. సో అక్కడ అప్డేట్ అయినప్పుడు అన్ని వీళ్ళు అనుకున్నవి రిపోర్ట్స్, ఎన్హాన్స్మెంట్స్, జీ ప్రోగ్రామ్స్ టు ఎన్ష్యూర్ దే వర్క్ విత్ అప్గ్రేడ్ వర్షన్ తో ఇవన్నీ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది ఒకసారి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. Use tools like SAP Code Inspector or SPDD for adjustments. ఓకే, SAP కోడ్ ఇన్స్పెక్టర్ ఆర్ SPAU, SPDD అనే కొన్ని టూల్స్ ఉంటే ఆ టూల్స్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటారంట. యూజ్ టూల్స్ ఫర్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, అండ్ డేటా కన్సిస్టెన్సీ అండ్ మైగ్రేషన్ స్ట్రాటజీ. Although the data model stays the same, validate data integrity before and after upgrade. Even though వాళ్ళు జస్ట్ విత్ ఇన్ దట్ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నా డేటా ఎక్కడ మొత్తం ఏం చేంజ్ అవ్వదు. బట్ ఈవెన్ దో స్టిల్ ఏం చేస్తారు? డేటా ఇంటిగ్రిటీ ఏంటంటే వీళ్ళు అప్డేట్ చేసిన తర్వాత, వీళ్ళు అప్గ్రేడ్ చేయక ముందు, అప్డేట్ చేసిన తర్వాత కూడా డేటా ఎట్లా ఉంది, డేటా మోడల్ అంతా వాళ్ళ ఇంతకు ముందులానే ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి వీళ్ళు ఏం చేస్తారు? ఒకసారి టెస్ట్ చేసుకుంటారు. డేటా ఇంటిగ్రిటీ అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు. డేటా కన్సిస్టెన్సీ అండ్ మైగ్రేషన్ స్ట్రాటజీ. టెస్టింగ్, పెర్ఫార్మ్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. సో వీళ్ళు విత్ ఇన్ దట్ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళన్నీ టెస్ట్ చేస్తారనమాట. యూనిట్ టెస్ట్ చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు, రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తారు అండ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఆల్సో జరుగుద్ది. ట్రైనింగ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్. Educate stakeholders, IT team, power users and end users on what's new and what's changed. ఓకే, విత్ ఇన్ దట్ వాళ్ళు యూజ్ చేసే దాంట్లోనే జస్ట్ అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా కొత్తగా ఏం వచ్చినాయి, ఏం మార్పులు జరిగినాయి అని చెప్పేసి వాటి మీద వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారనమాట. ఓకే, ఎడ్యుకేట్ స్టేక్ హోల్డర్స్ ఆన్ వాట్స్ న్యూ అండ్ వాట్స్ చేంజ్డ్. కొత్తగా ఏం యాప్స్ కానీ కొత్తగా ఏం ఫంక్షనాలిటీస్ వచ్చినాయి లేదా ఉన్న దాంట్లో ఏం చేంజెస్ జరిగినాయి అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. పోస్ట్ అప్గ్రేడ్ మానిటరింగ్ అంటే మానిటర్ సిస్టమ్ లాగ్స్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్, ఇంటర్ఫేస్ అండ్ పెర్ఫార్మెన్స్ క్లోజ్లీ ఫర్ ఏ ఫ్యూ వీక్స్. అంటే ఏం చేస్తారు? మానిటర్ సిస్టమ్ లాగ్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్, ఇంటర్ఫేస్ అన్నిటినీ కొన్నాళ్ళు ఏం చేస్తారు? మానిటర్ చేస్తారనమాట. ఓకే, పోస్ట్ అప్గ్రేడ్ మానిటరింగ్. అప్గ్రేడ్ చేసేసిన తర్వాత కూడా కొన్నాళ్ళు మానిటర్ చేస్తారు వాళ్ళు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అప్గ్రేడేషన్. అర్థమైందా? క్లియరా? ఓకేనా? యా యా. Yeah.
ఆ! ఆ! ఓకే. హ్మ్. ఓకే. సరే. ఆ! ఏమన్నారు? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అయితే క్లియర్ ఉంది. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ఈ రిగ్రెషన్ మనం ఇక్కడ మనకి ఇంతకు ముందు వరకు మనం రిగ్రెషన్ ఇప్పుడే విన్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్న దాని నుంచే జస్ట్ అప్‌గ్రేడ్ అయ్యారు. కదా! సో, అంటే అట్లా వాళ్ళు అప్‌గ్రేడ్ అయిన ఆ ప్రాసెస్‌లో ఏమన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చినాయా? లేదా బగ్స్ ఏమన్నా ఎనీ బగ్ మీకు వింటారు కదా! సిస్టమ్‌లో బగ్ ఉంది, బగ్ ఉంది. సో, అట్లాంటి బగ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అంటే బేసికల్‌గా ఎప్పుడు చేసుకుంటాం మనం ఈ టెస్టింగ్ అనేది? అప్‌గ్రేడ్ అయినప్పుడు. ఓకే. ఎనీ చేంజ్ అప్లికేషన్‌లో ఏదైనా చేంజ్ వస్తే ఎందుకంటే ఈ అప్‌గ్రేడేషన్ అనేది వితిన్ ద ప్లాట్‌ఫార్మ్‌లోనే జరుగుతుంది. ఎస్ఏపీలోనే జరుగుతుంది. ఎస్ఏపీ న్యూయర్ వెర్షన్ ఎస్/4హనాలోనే వాళ్ళు జస్ట్ అప్‌గ్రేడ్ అవుతున్నారు. సో, అప్‌గ్రేడేషన్ జరిగినప్పుడు ఏదైనా బగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా యూనో మనకి తెలియని ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేయడానికి వాళ్ళు ఈ ఇంటిగ్రిటీ టెస్ట్ ఐ మీన్ ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చేస్తారు. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్లీ ఉన్నదాన్ని ఒకసారి మళ్ళీ రీరన్ చేసి చూసుకుంటారనమాట. ఓకే. ప్రీవియస్లీ వాళ్ళు యూజ్ చేసిన టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా! వాటిని ఒకసారి రీరన్ చేసి చూసుకుంటారు. దీన్నే రిగ్రెషన్ అంటారు. ఓకే. లైక్ జస్ట్ అంతే. ఏం లేదు. మన సిస్టమ్‌లో ఏమన్నా బగ్స్ ఉన్నాయంటే మనం అప్పుడప్పుడు థర్డ్ పార్టీ టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకొని చెక్ చేసుకుంటాం గదా! అన్నీ. సో, అట్లాంటిదే. వాళ్ళిప్పుడేంటంటే జస్ట్ కొత్త అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఏమన్నా అట్లాంటి ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి రిగ్రెషన్ టెస్టింగ్. హ్మ్. ఓకేనా? కంటిన్యూ అవుదామా? అర్థమైందా? ఓకే. 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 యాహ్! సో, నెక్స్ట్ మనకొచ్చేసి డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. కస్టమ్ డెవలప్‌మెంట్. ఓకే. సో, ఇప్పుడు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తాం? ఇన్ ఎస్ఏపీ రిఫర్స్ టు ప్రాజెక్ట్స్ దట్ ఇన్వాల్వ్స్ కస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఆర్ మోడిఫికేషన్ టు ఎగ్జిస్టింగ్ ఎస్ఏపీ ఫంక్షనాలిటీ టు మీట్ స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్. ఓకే. కస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంటే సాఫ్ట్‌వేర్‌ని కొంచెం కస్టమైజ్ చేసుకుంటారన్నట్టు. కస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. This type of project encompass various activities aimed at enhancing SAP's capabilities beyond its standard functionality. Okay, this could include creating custom reports, enhancing existing SAP modules, integrating SAP with external systems, or building externally custom applications to support business process. So basically మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ని బిజినెస్ ప్రాసెస్ ని సపోర్ట్ చేయడానికి తగ్గట్టుగా అకార్డింగ్ టు దట్ సాఫ్ట్వేర్ ని కొంచెం కస్టమైజ్ చేసుకుంటాం అన్నట్టు. కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ మోడిఫికేషన్స్ టు ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి ఫంక్షనాలిటీ టు మీట్ బిజినెస్ నీడ్స్. ఓకే. మన స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ నీడ్స్ కి తగ్గట్టుగా వర్క్ చేయడానికి మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి ఫంక్షనాలిటీకి మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటాం. దాన్నే ఇక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా? సో, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఎస్ఏపి రిఫర్స్ టు ప్రాజెక్ట్స్ దట్ ఇన్వాల్వ్ కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ మోడిఫికేషన్స్ టు ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి ఫంక్షనాలిటీ టు మీట్ స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్. ఓకే. ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీనే మనం కొంచెం కస్టమైజ్ చేసుకుంటాం మన బిజినెస్ నీడ్స్ కి తగ్గట్టుగా. ఎస్. ఎస్. So, this type of project encompass various activities aimed to enhancing SAP capabilities. సో ఇవన్నీ చూసాం కదా. సో కీ యాక్టివిటీస్ అంటే ఏంటి చూద్దాం. దీనిలో ఉండే కీ యాక్టివిటీస్ ఏంటి అని. కీ యాక్టివిటీస్ ఇన్ ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. కస్టమ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? డిజైన్ అండ్ డెవలపింగ్ రిపోర్ట్స్ టైలర్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఓకే. అంటే మనం ఇక్కడ కస్టమ్ రిపోర్ట్స్ కస్టమ్ చేసుకుంటున్నాం. అంటే కస్టమైజ్ చేసుకుంటున్నాం అనమాట. మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఎవరిని యూజ్ చేసి? యూజింగ్ అబాప్. ఎస్ఏపిస్ ప్రైమరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అబాప్ యూజ్ చేసి ఇక్కడ మన అబాప్స్ ని యూజ్ చేస్తాం అనమాట కస్టమైజేషన్ కోసం. ఓకే. ఫంక్షనాలిటీని కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి ఫంక్షనాలిటీనే వీఆర్ కస్టమైజింగ్ అకార్డింగ్ టు అవర్ బిజినెస్ నీడ్స్. అండ్ ఎన్హాన్సింగ్ ఎస్ఏపి మాడ్యూల్స్. Modifying and extending existing SAP modules. Example FICO, MMSD.
Okay, modifying and extending existing SAP modules to add features not available in standard configurations. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ లో లేని ఫీచర్స్ ని, కొత్త ఫీచర్స్ ని ఇక్కడ ఏంటంటే యాడ్ చేస్తున్నారు అనమాట. ఎన్హాన్సింగ్ ఎస్ఏపి మాడ్యూల్స్. సిస్టమ్ ఇంటిగ్రేషన్, integrating SAP with third-party systems. Examples: external databases, applications, or cloud solutions to ensure seamless data exchange. Integrating SAP with third-party systems. Third-party systems తో integrate అవుతారు. ఎందుకు? For external database, applications, or cloud solutions. ఎందుకని? seamless data exchange. ఎక్కడ కూడా డేటా ఆగకుండా, ఎక్కడ స్లో అవ్వకుండా మొత్తం సీమ్లెస్ డేటా ఎక్స్చేంజ్. ఓకే, అంతా స్మూత్ గా వర్క్ అవడం కోసం వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఇంటిగ్రేటింగ్ ఎస్ఏపి విత్ థర్డ్ పార్టీ సిస్టమ్స్. కస్టమ్ అప్లికేషన్స్. కస్టమ్ అప్లికేషన్స్ అంటే building standalone applications or custom Fury apps to address specific needs that aren't met by standard SAP functionalities. Okay, building standalone applications or custom Fury apps. Fury apps అనేవి తెలుసు కదా, Fury apps, custom Fury apps to address specific needs that aren't met by standard SAP functionalities. Standard SAP functionalities లో లేని కొన్ని కొత్త అప్లికేషన్స్ ని ఇక్కడ కస్టమ్ చేసుకుంటాం. కస్టమ్ అప్లికేషన్స్ లైక్ ఫ్యూరీ యాప్స్. యూజెస్ ఆఫ్ ఎస్ఏపి ఎక్స్టెన్సిబిలిటీ మెకానిజమ్స్ అంటే ఏంటి? యూజర్ ఎగ్జిస్ట్ ఆర్ బిజినెస్ యాడ్స్ ఇన్ allow for customizations without modifying standard SAP code. This ensures system integrity and upgradability. Okay, user exist, exit. ఇప్పుడు ఒక యూజర్ ఎగ్జిట్ అయిపోయినా కానీ, కొత్త బిజినెస్ యాడ్ అయినా కానీ, ఎలో ఫర్ కస్టమైజేషన్స్ వితౌట్ మోడిఫైయింగ్ స్టాండర్డ్ ఎస్ఏపి కోడ్. స్టాండర్డ్ ఎస్ఏపి కోడ్ ని మోడిఫై చేయకుండా, చేంజ్ చేయకుండా, ఎలో కస్టమైజేషన్స్ చేసుకునేటట్టుగా, ఎస్ఏపి కోడ్ మార్చకుండా కస్టమైజేషన్స్ చేసుకునేటట్టు, టు ఎన్ష్యూర్ సిస్టమ్ ఇంటిగ్రిటీ అండ్ అప్గ్రేడబిలిటీ. అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ ఎస్ఏపి. డెవలప్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? దీని కింద పెడదాం. Development process in SAP. Requirement gathering. Detailed discussions with business stakeholders to understand specific requirements. ఇప్పుడు మన డెవలప్మెంట్ అంటే ఏమనుకున్నాము? కస్టమైజింగ్ ద సాఫ్ట్వేర్. ఆల్రెడీ ఎస్ఏపి ఉన్న సాఫ్ట్వేర్ ని బిజినెస్ నీడ్స్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకుంటాం అనుకున్నాం కదా. సో దానికి ఏం? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే డీటెయిల్డ్ డిస్కషన్ విత్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. మీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది తెలుసుకుంటాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. Design and specification. Design the architecture of the solution based on the requirements. వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా మనం డిజైన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సొల్యూషన్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా మనం ఆర్కిటెక్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ద స్పెసిఫికేషన్ ఫర్ కస్టమ్ రిపోర్ట్స్, అప్లికేషన్స్ అండ్ ఎన్హాన్స్మెంట్. ఓకే, డాక్యుమెంట్ ద స్పెసిఫిక్ కస్టమ్, మనం ఏవైతే స్పెసిఫికేషన్స్, కస్టమ్ స్పెసిఫికేషన్స్ ఏవైతే చేస్తున్నామో వాటిని డాక్యుమెంట్ చేసుకుని, ఓకే, అప్లికేషన్స్ అండ్ ఎన్హాన్స్మెంట్. డాక్యుమెంట్ ద స్పెసిఫికేషన్స్ ఫర్ కస్టమ్ రిపోర్ట్స్, అప్లికేషన్స్ అండ్ ఎన్హాన్స్మెంట్. దేని మీద మనం ఏదైతే మనం ఇప్పుడు కస్టమైజ్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని డాక్యుమెంట్ చేసుకోవడం. డిజైన్ అండ్ స్పెసిఫికేషన్. డెవలప్మెంట్. ABAP coding is used for the development of the solution. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ కి మనం ఏం యూజ్ చేస్తాం? ABAP coding. ABAP coding is used for the development of the solution. If needed, integration tools like PIPO అంటే ప్రాసెస్ ఇంటిగ్రేషన్, ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్, ఐడాక్స్ ఆర్ వెబ్ సర్వీసెస్, ఇట్లాంటి వాళ్ళని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం ఇఫ్ నీడెడ్, అవసరమైతే. ఓకే, అండ్ టెస్టింగ్ అగైన్. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఇవన్నీ జరుగుతాయి. బికాస్ ఈవెన్ దో అది మనం జస్ట్ సేమ్ ప్లాట్ఫామ్ అయినా మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం కదా, కస్టమైజ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు కస్టమైజ్ చేసుకున్న తర్వాత మరి కస్టమైజేషన్ తగ్గట్టుగా వర్క్ చేసిందా లేదా అని తెలుసుకోవాలి కదా. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఆల్సో ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్, డిప్లాయ్మెంట్ అండ్ గో లైవ్. ఇంప్లిమెంట్ ద డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏవైతే కస్టమైజేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఎందులో కావాలని మనం గ్యాదర్ చేసి, మన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకుని మనం చేసి డెవలప్మెంట్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంప్లిమెంట్ ద డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం.
Post go live support. Provide support for any issue post development, addressing any tweaks and bugs that might arise. ఓకే, అంటే మనం ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం, పోస్ట్ గో లైవ్ సపోర్ట్ అంటే మనం ఇంకా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. ఏదైనా ఇష్యూ వస్తే ఆర్ ఎల్స్ ఏదైనా బగ్స్ కానీ ఏమైనా ట్వీక్స్ ఎనీ ఇష్యూ వాళ్ళు అడ్రస్ చేస్తే దాన్ని రిజాల్వ్ చేయడానికి మనం పోస్ట్ గో లైవ్ సపోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ SAP డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఏమేమి టూల్స్ యూజ్ చేస్తారంటే ఇక్కడ అబాప్ యూజ్ చేస్తారు, ద కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ SAP కస్టమ్ డెవలప్మెంట్. మనం ఇక్కడ SAP సాఫ్ట్వేర్ ని కస్టమ్ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేస్తే ఏంటి, అబాప్స్. యూజర్ ఎగ్జిస్ట్ అండ్ బ్యాడ్ methods for extending standard SAP functionality without altering the core code. యా, సో SAP కోర్ కోడ్ ని చేంజ్ చేయకుండా మనం కస్టమైజేషన్స్ చేసుకోవడం కోసం యూజర్ ఎగ్జిస్ట్ అండ్ BADIS. Fury development for building user friendly web based applications. Fury development and SAP cloud platform for developing custom applications in the cloud. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి.